నమస్తే ఫ్రెండ్స్, మీరు మోకాల నొప్పులు లేదా కీళ్ళ నొప్పులతోటి బాధపడుతూ ఉన్నారా? అయితే ఈరోజు చెప్పబోయే ఈ సులువైన ఇంటి చిట్కా ఖచ్చితంగా ట్రై చేయండి. కొందరు మోకాల్లో గ్రీజు లేదా జిగురు తగ్గిందని చెబుతూ ఉంటారు. అలాంటి పరిస్థితిలో ఈ కషాయం బాగా సహాయపడుతుంది అని ఆయుర్వేదం చెబుతుంది. ఈ చిట్కా కోసం మనకు కేవలం 2 సాధారణ పదార్థాలు సరిపోతాయి. మొదటిది సోంపు. సోంపులో మనకి 2 రకాలు ఉంటాయి. ఒకటి సన్నగా ఆకుపచ్చ రంగులో ఉండే తీయటి సోంపు, మరొకటి కొంచెం లావుగా ఉండే సోంపు. ఇది సాధారణంగా కూరల్లో పచ్చళ్ళు ఉపయోగిస్తూ ఉంటారు. ఈ చిట్కా కోసం మీరు లావుగా ఉండే సోంపు మాత్రమే తీసుకోవాలి. ఇక రెండో పదార్థం జీలకర్ర. ఇది దాదాపు ప్రతి ఇంట్లో ఉంటుంది. మనం రోజు వంటలో ఉపయోగించే ఈ జీలకర్ర కేవలం రుచిని మాత్రమే కాకుండా ఆయుర్వేదం ప్రకారం ఆరోగ్యానికి కూడా అనేక ప్రయోజనాలు అందిస్తుంది. ఇప్పుడు ఈ పదార్థాలతో మనం కషాయాన్ని ఎలా తయారు చేసుకోవాలో తెలుసుకుందాం. ముందుగా మీరు స్టవ్ ఆన్ చేసుకొని ఒక ప్యాన్ పెట్టుకొని అందులో గ్లాసున్నర వరకు నీళ్లు పోసుకోవాలి. ఇలా నీళ్లు కాస్త గోరువెచ్చగా అవుతున్న సమయంలోనే 1 టీ స్పూన్ మోతాదులో మీరు జీలకర్ర వేసుకోవాలి. సేమ్ అంతే మోతాదులో మనం సోంపు కూడా వేసుకోవాలి. అంటే మీరు జీలకర్ర ఎంత మోతాదులో అయితే తీసుకుంటున్నారో సేమ్ అంతే మోతాదులో మీరు సోంపు కూడా తీసుకోవాలి. ఇప్పుడు ఈ 2 వేసుకున్న తర్వాత స్టవ్ అనేది మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఈ వాటర్ అంతా కూడా బాగా మరిగించుకోవాలి. ఫ్రెండ్స్, సోంపులో కాల్షియం, ఐరన్, మెగ్నీషియం, పొటాషియం, విటమిన్ సి వంటి పోషకాలు పుష్కలంగా ఉంటాయి. అందువల్ల ఇది ఎముకల ఆరోగ్యానికి, కీళ్ళ నొప్పులకు, మోకాల నొప్పులకు బాగా సహాయపడుతుంది. అలాగే చర్మం, జుట్టు, కళ్ళ ఆరోగ్యాన్ని కూడా మేలు చేస్తుంది అని మన ఆయుర్వేదం చెబుతుంది. తక్కువ మంట మీద మరిగిస్తే సరిపోతుంది. అంటే ఈ జీలకర్రలు అలాగే సోంపులోని గుణాలు ఈ నీటికి బాగా పట్టే వరకు మరిగించుకుంటే సరిపోతుంది. చూస్తున్నారు కదా, ఈ విధంగా మరిగించుకున్న తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకుంటే చాలు. మన సోంపు జీలకర్ర టీ అనేది రెడీ అయిపోయింది. ఇలా మీరు స్టవ్ ఆఫ్ చేసుకున్న తర్వాత ఈ వాటర్ అంతా కూడా బాగా చల్లరించుకోవాలి. ఇలా బాగా చల్లారిన తర్వాత ఒక గ్లాస్లోకి వడకట్టుకుంటే మన డ్రింక్ అనేది రెడీ అయిపోతుంది. ఈ నీళ్లు మరిగేటప్పుడు చాలా మంచి సువాసన వస్తుంది. అంటే ఈ సువాసన వచ్చింది అంటే మన కషాయం సిద్ధమైనట్టే. ఈ టిప్ అనేది గుర్తుపెట్టుకోండి. అయితే ఇలా తయారు చేసుకునే కషాయం అనేది ఏ సమయంలో తీసుకోవాలి అంటే దీన్ని మీరు పగటిపూట ఎప్పుడైనా సరే తీసుకోవచ్చు, కానీ రాత్రిపూట మాత్రం అసలు తీసుకోకండి. దీనికి కారణం ఏంటంటే సోంపు మరియు జీలకర్ర శరీరంలో వేడిని తగ్గించే గుణం కలిగి ఉంటుంది. రాత్రి సమయంలో సహజంగానే జీర్ణక్రియ నెమ్మదిగా ఉంటుంది. అలాంటి సమయంలో ఈ కషాయం కానీ తాగితే కొందరిలో జీర్ణక్రియ మందగించి ఆకలి తగ్గడం వంటి సమస్యలు రావచ్చు. అందుకే దీనిని మీరు కేవలం పగటిపూట మాత్రమే తీసుకుంటే చాలా మంచిది. ఈ కషాయాన్ని ఎన్ని రోజులు తాగాలి అంటే అవసరాన్ని బట్టి చాలా రోజుల పాటు తీసుకోవచ్చు అని ఆయుర్వేదం చెబుతుంది. ఈ కషాయంలో శరీరానికి హాని చేసే పదార్థాలు ఏమీ కూడా లేవు. ఇందులో ఉపయోగించే పదార్థాలు శరీరానికి మేలు చేసే గుణాన్ని కలిగి ఉన్నాయి. మోకాల నొప్పును తగ్గించడంలో బాగా సహాయపడతాయి. అలాగే జీర్ణక్రియను మెరుగుపరచడం, మలబద్ధకం, పైల్స్, కడుపులో గ్యాస్ వంటి సమస్యలను తగ్గించడానికి కూడా ఇది చాలా బాగా సహాయపడుతుంది. అందుకే ఈ కషాయం ప్రతిరోజు తయారు చేసుకుని తాగితే కొద్ది రోజుల్లోనే మోకాల నొప్పుల్లో మంచి ఉపశమనం లభించవచ్చు. కీళ్ళ ఆరోగ్యం మెరుగుపడి రోజువారీ పనులు సులభంగా చేసుకునే అవకాశం ఉంటుంది. ఇది మోకాల నొప్పులు మరియు కీళ్ళ నొప్పుల కోసం తయారు చేసుకున్న ఒక సులభమైన ఆయుర్వేదిక్ చిట్కా. ఈ సమాచారం మీకు ఉపయోగపడింది అనిపిస్తే తప్పకుండా లైక్ చేయండి. అలాగే ఈ వీడియోని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి తప్పకుండా షేర్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, బాయ్ బాయ్.